నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ బార్డర్ దాటి రావాలంటే వణుకు పుట్టాల్సిందే. రంగంలోకి పాములు, మొసళ్ళు. బీఎస్ఎఫ్ మాస్టర్ ప్లాన్. భారత్కు వాతావరణ గండం. 1000 కిలోమీటర్ల మేర కమ్మేసిన మేఘాలు. రాష్ట్రాలకు హై అలర్ట్. పానీపట్టు యుద్ధం వద్దు, పాతాళ గంగను పైకి రప్పిద్దాం. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు 100 రోజుల కార్యాచరణను ప్రారంభించిన చంద్రబాబు. శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ. వెంకన్న హుండీలో చెల్లని నోట్లు. 400 కోట్లకు పైగా ప్రధాన నోట్ల నిల్వ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన భాగమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఈ మహత్తర నిర్మాణాన్ని సమయానికి పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగేందుకు వారు చూపిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. మొత్తం 1372 మీటర్ల పొడవు గల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవటం పోలవరం ప్రాజెక్టు పురోగతిలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తవడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు మరింత వేగవంతం కానున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని, దానిని పునర్నిర్మించడానికి అదనంగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లుగా అన్ని పనులను సమయానికి పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలు తీరటంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని శ్రీరామాపురం వద్ద నిర్వహిస్తూ ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. భూమి ఉపరితలం మీద ఉన్న రాష్ట్రమంతా 85 లక్షల చెత్త ఉందని, దానిని 2025 అక్టోబర్ 2వ తారీఖు లోపల పూర్తిగా బర్న్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. భూమి ఉపరితలం కంటే కింద 153 లక్షల టన్నులకు పైగా చెత్త ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చామని, దానిని వేస్ట్ మేనేజ్మెంట్, పవర్ జనరేషన్ కోసం ఉపయోగిస్తున్నామన్నారు. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి, ఇటుకలు తయారు చేసి సంపదను సృష్టిస్తున్నట్లు వివరించారు. మంత్రితో పాటు తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, పులివర్తి నాని, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డెవలప్డ్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారో అటు టోక్యోలో, అటు సింగపూర్లో అనేక కంట్రీస్లో స్టడీ చేసి వారికి తెలిపిన తర్వాత వారు కూడా స్వయాన్ని చూశారు. టోక్యో వచ్చి స్వయాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూశారు, సింగపూర్ వచ్చి స్వయాన్ని చూశారు. వెంటనే మన రాష్ట్రంలో కూడా 10 ఎస్టాబ్లిష్ చేయమని వారు ఆర్డర్ వేయటం, 10ని మొదలుపెట్టాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, రెండోది విశాఖపట్నం. అవి 2 పూర్తయినాయి, మిగతాయన్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు ఆ రెండింటి వల్ల ఒక్కొక్క దాంట్లో 1400 టన్నులు ప్రతిరోజు, అంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్, పంచాయతీలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 1400 2800 ఈ రాష్ట్రంలో ఈరోజు 7000 టన్నులు రోజుకు ప్రొడ్యూస్ అవుతాయి.
7,000లో 2,800 బర్న్ అయిపోతుంది. ఆ 10 ప్లాంట్లు కానీ కంప్లీట్ చేస్తుంటే 7,000లో 6,500 ఈరోజు చెత్త బర్న్ అయిపోయి ఇట్లాంటి కుప్పలు ఉండే కాదు. ఏది ఏమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. కాకినాడ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప. టీడీడీ నుంచి కానీ కింద ఉన్న తిరుపతి టౌన్ నుంచి కానీ తిరుపతి రూరల్ నుంచి కూడా వచ్చిన వేస్ట్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి మారుస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక ఎనర్జీ ప్లాంట్ కూడా ఇక్కడ ఒక 6 నుంచి 10 ఎకరాలు పెట్టాలనే ఉద్దేశంతో సార్ గారు ఈరోజు నారాయణ గారు కూడా ఈరోజు చూడటం జరిగింది. దాన్ని తొందరలో ప్రారంభిస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని 100% క్లియర్ అవుతుంది. భావి భారత యువత దేశభక్తిని పెంపొందించుకోవాలే కానీ చెడు వ్యసనాలపై డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు బారిన పడి జీవితాలను చిత్తు చేసుకోవద్దంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడి ఎవరైనా పట్టుబడితే వారికి కఠినమైన శిక్షలు, చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈజీలీ అవైలబుల్, గాంజా ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు మీరు ఎవరన్నా మద్యానికి అలవాటు పడితే వాడు బాటిల్ కొనుక్కోవాలి, వైన్ షాప్కి వెళ్ళాలి, అందరూ వాడిని చూస్తారు, పక్క వాళ్ళు చూస్తారు, స్టూడెంట్స్ చూస్తారు. కానీ గాంజా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి అది ఎవరు ఎక్కడ కొంటున్నారు ఏంటి అనేది తెలియదు. తర్వాత తాగితే అందరికీ తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ ఇది ఎక్కడో ఫ్రెండ్స్తో కూర్చొని మిగతా కొలీగ్స్తో కూర్చొని గాంజా తీసుకోవడం ఎవరికి తెలియకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ మామూలుగానే ఉంటారు. ఈజీ, చీప్, చాలా తక్కువకే రకరకాలు దొరుకుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ అలవాటు పడుతున్నారు. కానీ చెప్తున్నాను, మీ జీవితమే కాదు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ అందరి జీవితాలు కూడా ఈ గాంజా అనేది వల్ల మీరు నాశనం అయిపోతారు. అందరూ కూడా యువత ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి స్కూల్ నుండి, ప్రతి కుటుంబం నుండి ఈ యొక్క మార్పు ప్రారంభం అవ్వాలి. ఎక్కడైనా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు స్వతహాగా దాన్ని వ్యతిరేకించలేనప్పుడు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ తిరుపతి జిల్లా వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాటిపై మీ సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి స్కూల్, కాలేజ్, ప్రతి గ్రామం నుండి కూడా అవగాహన కార్యక్రమాలు కంటిన్యూగా అటు ఈగల్ టీమ్ అయితేనేమి, ఇటు పోలీసు వాళ్ళు అయితేనేమి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరూ కేవలం పోలీసు వారు కేవలం చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు, వారు మాత్రమే అవగాహన కల్పిస్తే ఏదైనా కానీ విజయవంతం అవ్వదు. ప్రతి వ్యక్తి, సమాజంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా యూనిఫామ్ లేని ఒక డిసిప్లైన్ పోలీసుగా వ్యవహరించాలి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. భారతీయ జనసంఘ ప్రస్థానం ప్రారంభించి ఈ దేశపు అవసరాలు తీర్చేదానికి, ఈ దేశపు ఆలోచనలతో ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాపాడే విధంగా ఒక రాజకీయ వేదిక అవసరమనే విషయాన్ని ఆనాటి పెద్దలు గుర్తించి భారతీయ జనసంఘను 1951లో ప్రారంభించి అటు తర్వాత ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భారతీయ జనసంఘను జనతా పార్టీలో విలీనం చేసి తరువాత అసలు సిస్సలైనటువంటి ఈ దేశపు అవసరాలు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు భారతీయ జనతా పార్టీని 1980లో ఏప్రిల్ 6వ తారీఖు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో పార్టీని ప్రారంభించి అనేక ఉత్థాన పత్రాలు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర ఇండి ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ జాతీయ సమైక్యవాదంతో, ఏకాత్మ దర్శనంతో, అంటే ప్రాణకోటి జీవరాశులన్నింటిలో కూడా సరి సమానమైన సమతుల్యత లేకుండా కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ స్ఫూర్తితో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి చెందాల్సిన సంక్షేమ పథకం కానించి అన్ని లబ్ధి కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుండి తీసుకెళ్లే దేశం, ఏకైక దేశం భారతదేశం. మన కాన్స్టిట్యూషన్ని అతి పవిత్రంగా, అతి గౌరవంగా, ప్రజాస్వామ్యానికి అతి విలువలతో కూడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కువ మంది సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో నేను సభ్యుడిగా అయినందుకు నాకు చాలా సంతోషం, గర్వంగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
దాని సందర్భంగా వాడవాడల జెండా ఆవిష్కరణ, మన ఊరు మన జెండా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలియపరిచింది ప్రతి ఒక్కరిని జెండా ఆవిష్కరించమని. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రంలో స్థానిక తాతానగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు చంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు యాదవ్ గారు ఇచ్చేసి ఈ జెండా ఆవిష్కరణ చేశారు. మాకెంతో సంతోషదాయకం ఉంది. ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీగా 80లో పేరు మార్పులు జరగడానికి జనతా పార్టీ నుండి జనసంఘ పార్టీ తనిగా వచ్చి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా దేశ సమగ్రత సెక్యులరిజము అన్నీ కాపాడే విధంగా పేద వర్గాలకు అంత్యోదయ ఉద్యమంతో ఏర్పడిన పార్టీ ఇది. ఈరోజు దేశంలో 12 సంవత్సరాలు ఏకీకంగా పరిపాలన చేస్తూ దేశ అభివృద్ధికి ప్రపంచంలో విశ్వగురు పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీలో మేమంతా సభ్యులుగా ఉండడం మాకు గర్వంగా ఉంది. పెట్రోలియం రేట్లు పెంచుతున్నప్పటికీ భారతదేశంలో ఎక్కడ పెట్రోల్ రేట్లు పెరగలేదు. ఇది శుభసూచకం. నేటి యుద్ధ వాతావరణంలో అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా 37% పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్లు పెరిగినప్పటికీ భారతదేశంలో ఎక్కడ పెరగలేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ జనాకర్షకంగా జనరంజకంగా పరిపాలన చేస్తుందనేసి, భారతీయ జనతా పార్టీలో విరివిగా యువకులు చేరాలనేసి. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి కోర్టు సిబ్బంది 2 మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బైపాస్లో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం బెంగళూరు వెళ్లిన వీరు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం తిరుపతి కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న యుగంధర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హరీష్ మరో 2 స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో గంగవరం బైపాస్ వైఎస్ఆర్ విగ్రహం సమీపంలోకి రాగానే వీరు కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. వేగంగా వస్తున్న కారు లారీని తప్పించబోయే క్రమంలో కారు ఎడమ భాగం లారీ కుడివైపు వెనుక భాగానికి బలంగా తగిలింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వగా ముందు సీట్లో ఉన్న యుగంధర్ మరియు హరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన 2కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు సిబ్బంది మృతితో తిరుపతి న్యాయశాఖ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. நான் பழமநேர்லேருந்து சென்னை பார்த்த மாதிரி போயிட்டுருக்குறேங்க. போயிட்டு இருந்தால் நான் வேகத்தாட முன்னாடி இந்த ராஜசேகர் ரெட்டி சிலை இருக்குது பார்த்தீங்களா, அது வேகத்தாடு இருந்துச்சு. அதில் வந்து நான் ஸ்லோ பண்ணேன். காரு நம்மளுக்கு பின்னாடி வந்த வண்டி அவர் நல்ல ஸ்பீடு வந்து பின்னாடி விட்டாருங்க. பின்னாடி விட்டு போய் பக்கத்தில் ஆடியோலாம் இருந்தாங்க, அவங்களாம் வந்துட்டாங்க. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సంస్థల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతులను అధికారులు అందరూ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. తిరుపతి నగరంలోని రామచంద్ర పుష్కర్ని వద్ద లక్ష్మీ సాయి సంఘం 2 అనే పేరుతో ఆర్పీకి చెందిన మహిళ సుమారు 14 లక్షల రూపాయలు సంఘం డబ్బులను దుర్వినియోగం చేసినారని జిల్లా కలెక్టర్లకు బాధితులు అర్జీని అందజేశారు. ప్రలోభ పరిస్థితి వచ్చింది. అప్పటికీ మేము సరేలే పోనీలే. ఇంకో షరతు ఏం పెట్టిందంటే, మాకెవ్వరికీ చెప్పకుండా మీరు బ్యాంక్ అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఇన్ కేస్ మీరు కనుక బ్యాంక్ వెళ్ళారంటే మీరు ఇరుక్కుంటారు. ఎందుకంటే మీరు కొత్త సంఘం కదమ్మా, మేము పాత సంఘంగా క్రియేట్ చేశామని చెప్పి మేము CEO వీళ్ళంతా మాకు తెలుసు. అండ్ రాధా అనే మహిళని మాకు CEO అని చెప్పి తను పరిచయం చేసి
చేసింది. ఫైనల్గా ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే మాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందండి. అక్కడ వెళ్ళి చూస్తే మేము 14 నెలలు కట్టిన డబ్బులు వాళ్ళు తినేసి బ్యాంకులో కట్టకుండా వాళ్ళు తినేసారు. ఇప్పుడు టోటల్ 14 లక్షలు మేము కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి కలెక్టర్ వాళ్ళు మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాం. రాష్ట్రంలోని పుర నగరపాలక సంఘాల పరిధిలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటి సరఫరా చేస్తామని, ఇందుకోసం 14,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. సోమవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారి సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బి శ్రీనివాసులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుర నగరాల్లో జనాభా ప్రతిపాదికన మురికినీటి కాలువలు నిర్మించేందుకు 29,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేశామని, మొదటగా అత్యధిక మధ్యస్థ జనాభాకు ఇటీవల టిట్కో గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందించడం జరిగిందని, జూన్ నాటికి మరో 40,000 గృహాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల LED విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్వహిస్తామన్నారు. నగర పురపాలక సంఘాలు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇందుకోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా చేపట్టడానికి వీలుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు మురకంబట్టు వద్ద మంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంతపేటలోని నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను మంత్రి పరిశీలించారు. వేస్ట్ ప్రాసెసింగ్ జరుగుతున్న తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. మే నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంతపేట, కట్టమంచి, సాంబయ్య కండిగ, కొంగారెడ్డిపల్లి, ఫారెస్ట్ రోడ్డు, గిరింపేట, ఇరువారం, పలమనేరు రోడ్డు, దర్గా సర్కిల్ మీదుగా రోడ్లు విస్తరణ పనులను పరిశీలించారు. పూనేపల్లి వద్ద టిట్కో గృహాలను పరిశీలించారు. కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే, ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వేలు చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. ఈరోజు మన చిత్తూరు మున్సిపాలిటీ తీసుకుంటే, చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 53.24 కోట్లతో టెండర్ పిలిచాం వాటర్కి. అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత చిత్తూరు పట్టణంలో అన్ని రోడ్లు ఏవైతే వైడనింగ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా చూశారు. అలాగే వాటర్ సమస్య పైన అడవిపల్లి నుండి ఏదైతే పైప్ లైన్ తీసుకొని వచ్చి వాటర్ కనెక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇవాళ పొద్దున్నేసి ఇప్పటిదాకా చూడడం జరిగింది. ప్లస్ అధికారులతో రివ్యూ పెట్టారు. అలాగే మాకు ఇప్పుడు డ్రైన్స్ పైన కానీ మేము కొన్నిటిని ప్రపోజ్ చేసిన వాటి అన్నిటికి కూడా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 5 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా రవీంద్రనగర్ నందు తాగునీటి పైప్ లైన్ వేశారు, నీటి సరఫరా చేయాలని, యూడీఎస్ లైన్ మరమ్మతు చేయాలని, తాను ఇల్లు విక్రయించలేదు, అయినా వేరొకరి పేరు మీద పన్ను వస్తోంది, పరిష్కరించాలని, కొర్లగుంట మారుతీనగర్లో తన స్థలం ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు, పరిష్కరించాలని,
తాతానగర్ వద్ద ఖాళీ జాగాలో చెత్త వేస్తున్నారు, పరిష్కరించాలని. ఇందిరా మైదానం వద్ద టెంకాయల వ్యాపారి వ్యర్థాలను వేయటం వలన ఇబ్బందిగా ఉందని, గాలి వీధిలో అపరిశుభ్రతను పరిష్కరించాలని, ఇందిరా మైదానం వద్ద చెత్త తొలగించాలని, గొల్లవాని గుంటనందు సీసీ రోడ్లు, కాలువలు వేయించాలని, ఇంటి కోసం డబ్బులు కట్టాము తిరిగి ఇప్పించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లాలోని అన్యాక్రాంతమైన ఎస్సీ ఎస్టీ శ్మశాన స్థలాలను పరిరక్షించాలి అంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలు ఈరోజు చూస్తే గ్రీవెన్స్లో మొత్తం దళితుల సమస్యలే ఉన్నాయి. ఆ రకంగా దళిత సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమానికి అందరూ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వివక్షతను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా కలిసి రావాలి. దళిత సంఘాలు కూడా అంబేద్కర్ పూలమాల వేయడం కాదు, ప్రతిఘటన కార్యక్రమాలకి కలిసి రావాలని చెప్పేసి ఆ రకంగా ఆయనకి నిజమైన నివాళి. ఆయన మాచెరువులో ఏ రకంగా ప్రవేశించి నీళ్లు అందరికీ కావాలన్నారు, ఈరోజు ఆ రకంగా మనం కూడా మొత్తం ప్రజలందరికీ గుళ్ళకి ప్రవేశం కావాలి, బళ్ళు అందరికీ సౌకర్యాలు కావాలి అనే పద్ధతిలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. దానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. అక్కడ దాదాపు ఎస్టీలకు ఇచ్చినటువంటి స్థలాల్ని అక్కడ ఉన్నటువంటి నాయుళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ కైల్లో రానికుండా మొత్తం తరమడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా కేవీపీఎస్ పోరాడుతూ ఉంది. అదేవిధంగా అనేక గ్రామాలలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో అక్కడ దళితులు అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇళ్ల స్థలాల పైన. కాబట్టి అక్కడ అగ్రవర్ణాలు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తిరుపతి జిల్లాలో దళితుల పైన, గిరిజనుల పైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. యువత మత్తుకు బానిస కాకుండా అవగాహన కల్పించడమే దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర అని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు గాంధీజీ స్ఫూర్తితో వైబ్రెంట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర రేణిగుంట తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంది. తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న యాత్రికులకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, జయచంద్ర ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోలీసు అధికారులు కూడా యాత్రికులతో కలిసి సైకిల్ తొక్కుతూ ఉత్సాహాన్ని నింపారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ నాయకులు మాట్లాడుతూ దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర గాంధీజీ స్ఫూర్తితో ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలు, 100 నియోజకవర్గాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులమాన్యం ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి విద్యార్థులు, యువత ఈ ఒక సర్మార్గంలో పెట్టడానికి కేటాయించిన అది ఉద్యమాన్ని వీళ్ళు తిరుపతి నుంచి బయలుదేరి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్ల సైకిల్ పైన ప్రయాణం చేస్తున్నారు. దానికి మన రేణిగుంట తరఫున స్వాగతం చేస్తున్నారు. 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని విశాఖ తీరంలో గీతం యూనివర్సిటీలో దీని ముగింపు కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. ఈరోజు తిరుపతి నుంచి రేణిగుంట ఇక్కడికి రావటం జరిగింది. స్వాగతం పలికిన పెద్దలు డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మా వైబ్రెంట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఉన్న అన్ని పథకాలను యథావిధిగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం, సిఐటియు అనుబంధ సంఘం, తిరుపతి జిల్లా బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి మేము యొక్క బోర్డు అది మేము విడుదల చేస్తానే అందరికీ ఎలిజిబిలిటీ అవుతుంది. మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము ఈ యొక్క డబ్బుల్ని విడుదల చేస్తామని చెప్పారు. ఒకటి కూడా ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. ఇది కాకుండా మేము కోరేది ఒకటి, గతంలో ఈ యొక్క బోర్డు నుండి 14 రకాలైనటువంటి స్కీములు ఉన్నాయి. ఏంది, యాక్సిడెంట్ డెత్ ఉండింది,
ఈరోజు యాక్సిడెంట్ డెత్ని తీయేశారు. రేణిగుంట మండలం సర్వే నంబర్ 30లో ఉన్న భూమిలో ఎస్ఎన్ పురం, గంగుంట, నేతాజీ కాలనీ, అంబేద్కర్ కాలనీకి చెందిన పేద ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రూరల్ మండలంలో ఉంటే 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో ఉంటే 2 సెంట్లు అని చెప్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ 4 కాలనీలో కూడా రూరల్ మండలంలో ఉండేటువంటి వారికి 3 సెంట్లు లెక్కన అక్కడ ఉండేటువంటి 9 ఎకరాల భూమిని పంచాలని చెప్పేసి మేము సిపిఐగా, భారత కమ్యూనిస్ట్ పార్టీగా పేదల పక్షాన నిలబడి చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికి కూడా అది పరిష్కారం చేయకపోతే ఈవేళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. ఈవేళ అర్జీలు ఇస్తాం. అర్జీలు ఇచ్చిన తర్వాత పరిష్కారం చేయకపోతే ఎర్ర జెండానే అక్కడ భూ పోరాటం చేసి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అక్కడ ఉండేటువంటి 4 కాలనీలో ఉండేటువంటి పేద ప్రజలకు మేమే పంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు నగరం గిరింపేట బౌండ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక ఉత్సవాలు మే 13, 14, 15 తేదీల్లో జరగనున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. చిత్తూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు సెంధిల్ మాట్లాడుతూ మే 13న వేద పండితుల నేతృత్వంలో పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ ఆరాధన, గణపతి హోమం, 14న ప్రధాన హోమం, పూర్ణాహుతి, కలశ ప్రతిష్ఠ, 15న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి శ్రీవారి పుష్పపల్లకి సేవను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సభ్యులు గోపి, హరి, రాధాకృష్ణ, త్యాగరాజులు, చంద్రాచారి, సతీష్ కుమార్, రూపసాయి, మూర్తి, మణికంఠ, చిరంజీవి, షణ్ముగం, వేల, వెంకటేష్, శరవణ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారి 6 నుంచి 7 లోపల కుంభాభిషేకం జరపడం, 9 గంటలకి కళ్యాణోత్సవం జరుగును. తర్వాత మధ్యాహ్నం అన్నదానం జరుగును. తర్వాత సాయంత్రం 7 గంటలకి పుష్పపల్లిక జరుగును. ఈ ప్రోగ్రాం అన్నిటికీ అందరూ పాల్గొని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శతావధాని ఉప్పల దడియం భరచర్మచే కుచేలో పాఖ్యానం ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. నవవిధ భక్తి మార్గాలలో ఉత్తమమైనటువంటి సఖ్యం అనే మార్గం ద్వారా తన స్నేహితుడిగా ఆ పరమాత్ముణ్ణి నిత్యము కూడా సేవించి తరించినటువంటి భాగవతోత్తముడు కుచేలుడు. అటువంటి కుచేలుడు శ్రీకృష్ణుల యొక్క మైత్రిని గురించి, దాని ద్వారా నేటి సమాజంలో భాగవత పురాణం ద్వారా అందేటటువంటి సందేశాన్ని ఈవేళ ఈ ప్రవచనం జరుపుకున్నందుకు భాగ్యవంతునిగా భావిస్తున్నాను. వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఉత్తర భారతదేశం వైపు దూసుకొస్తున్న ఒక బలమైన పశ్చిమ అవాంతరం కారణంగా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ నుంచి పాకిస్తాన్ వరకు సుమారు 1000 కిలోమీటర్ల మేర భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యధరా సముద్రం నుంచి వస్తున్న ఈ పశ్చిమ అవాంతరం కారణంగా వాయువ్య భారతదేశమంతటా వాతావరణం అస్థిరంగా మారింది. దీని ప్రభావం ప్రధానంగా కొన్ని ప్రాంతాలపై ఉండనుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ హిమపాతం లేదా వర్షం కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం రాబోయే వారాల్లో వాతావరణం మరింత తేమగా మారనుంది. హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ప్రజలు మళ్లీ చల్లని గాలులను అనుభవించే అవకాశం ఉంది. మెరుపులు, భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలని, ప్రయాణికులు పర్వత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం క్రమంగా అస్థిరంగా మారుతుండటంతో ఐఎండీ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తిరుమలలోని శ్రీవారికి మాత్రం పాత నోట్ల పంచాయతీ తప్పడం లేదు. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో హుండీలో పడుతున్న చెల్లని కరెన్సీ నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానంకి పెద్ద తలనొప్పిగా మారింది. 1000 రూపాయల నోట్లతో పాటు పాత 500 రూపాయల నోట్లను రద్దు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత 2000 రూపాయల నోట్లు, కొత్త 500 రూపాయల నోట్లతో పాటు
200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఇలా కొత్త కరెన్సీ తీసుకొచ్చింది. అయితే తిరుమలలోని శ్రీవారికి మాత్రం పాత నోట్ల పంచాయతీ తప్పడం లేదు. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో హుండీలో పడుతున్న చెల్లని కరెన్సీ నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానంకి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డిమానిటైజేషన్ సమయంలో రద్దయిన పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను ఇప్పటికీ కొందరు భక్తులు హుండీలో వేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ఇప్పటికీ 400 కోట్ల రూపాయలకు పైగా రద్దయిన నోట్లు నిల్వలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్లను మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం వల్ల అవి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో టీటీడీకి ఆర్థిక పరంగా నష్టం వాటిల్లుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఇటీవల రద్దు చేసిన 2000 రూపాయల నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. ప్రతి నెల సుమారు 35 లక్షల రూపాయలు విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో చేరుతున్నట్లు అంచనా. అయితే ఈ నోట్ల విషయంలో మాత్రం టీటీడీ కొంత ఉపశమనం పొందుతోంది. ఎందుకంటే ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసంతో సమర్పించే ఈ కానుకలు దేవుడికి అంకితమైనప్పటికీ చెల్లని నోట్ల సమస్య టీటీడీ నిర్వహణకు సవాల్గా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో 39 రోజులుగా చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు స్విమ్స్ యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. స్విమ్స్ యాజమాన్యం నిరసన వైఖరిని మార్చుకోకపోతే రేపటి నుండి నిరవధిక సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించారు. 39 రోజులుగా గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి మహాప్రభు అని చెప్పి ఇక్కడ ఈ పేదవాళ్ళు కూర్చొని నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారంటేనే పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది. అందుకనే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి సిఐటి నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ కార్మిక వర్గం మొత్తం పాల్గొనున్నారు. వీరికి మద్దతుగా టీటీడీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, టీటీడీ పర్మనెంట్ ఉద్యోగుల సంఘాలు, అదే మాదిరి ఆర్టీసీ, ఇతర తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల సంఘాలు మద్దతుగా వచ్చాయి. దీని తీవ్రత మరింత పెరుగుతుంది. ఆ పరిస్థితి రాకముందే ఈ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం తోడ్పడాలని చెప్పి, ముఖ్యంగా టీటీడీ తక్షణం నిర్ణయం చేయాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు పూనుకోవడం జరిగింది. ఆ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి 39 రోజులకు చేరుకున్నది. 39 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కార్మికులు చేస్తూ ఉన్నా యాజమాన్యం ఏమాత్రం వారి సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామన్న పరిస్థితి కనపడుతోంది. ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కావాలని, లేని పక్షంలో కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మె లేకపోయే పరిస్థితి తెచ్చుకోకముందే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి, లేదంటే జరిగే పరిణామాలకు అన్నది కూడా మొత్తం కూడా యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రవాస భారతీయురాలైన తనను నమ్మించి మోసం చేసి తన ఇంటిని ఆక్రమించుకున్న భూపతి నాయుడుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ వడ్లమూడి సరోజనమ్మ స్థానిక మహిళలతో కలిసి తన ఇంటి ముందు నిరసనకు దిగారు. నేను ఇండియన్ సిటిజన్ని. నేను 86 ఇయర్స్ ఓల్డ్. ఇలాంటి ట్రాజిడీ నేను ఇది చేయాలండి. మగవాళ్ళని పెట్టి రౌడీల్ని పెట్టి ఇది చేస్తున్నాడు. రాత్రి పడుకోవటానికి కూడా నాకు ఏమీ లేదు. నేను కారులోనే చాలా అవస్థపడ్డాను. కాబట్టి మీరు ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరికి ఇలాంటి పనులు చేయకుండా సరి చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. సరోజిని వడ్లమూడి. అసలు పేరే సరోజిని. ఆడి పేరు భూపతి నాయుడు. వంకాయల భూపతి నాయుడు వాడి పేరు. వాడు చాలా దుర్మార్గుడండి. నా ఫ్రెండ్స్ అందరినీ థ్రెటన్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, కోర్టులో చూసుకుందాం. కోర్టులో చూసుకోవడం ఏంటండి? ఆవిడ ఏజ్ ఇప్పుడు 89 అవుతుంది. అంటే కోర్టులో సంవత్సరాల కొంత గడుపుకుంటా ఉంటే ఈ లోపల ఆమెకి ఏదో అయిపోతుంది, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేసుకుందామనే అడిగే వాళ్ళు లేరనేసనే. ఏం పేపర్స్ ఉన్నాయి చూపించమని చెప్పండి. నిన్న మేము ఇంతమంది వచ్చాంగా, ఒక్క పూట రూమ్ ఇవ్వలేదండి. నిన్న నైటు సిఐ గారు అందరూ అడుగుతున్నారు, ఒక్కరోజు ఆమె ఒక్క ఇంట్లో ఉంటానంటే పోర్షన్ పైన ఖాళీగా ఉందిగా, ఆమె ఉంటే ఏమైంది? ఏమంటున్నారు, ఆమె ఇవ్వము, మేము రూమ్ ఇవ్వము అంటున్నారు. రూమ్ ఇవ్వకపోవడం ఏంది ఆమె ఇంట్లో ఆమెకి? అలాంటప్పుడు ఇద్దరిని పంపించేసి లాక్ చేసేయండి. సెటిల్మెంట్ చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామంటే సెటిల్మెంట్ అయినంతవరకు ఎక్కడ ఉండాలి ఆవిడ?
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మందుల అమ్మకాల కంపెనీలన్నిటినీ మన రాష్ట్రంలో నెలకొల్పి వారి డిపోలు, ఏజెన్సీలు ఆంధ్రప్రదేశ్ నుండే నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కోరారు. ఆ కంపెనీల్లో వాళ్ళ డిపోలు కానీ వాళ్ళ సిఎండ్ఎఫ్ ఏజెన్సీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలి. ప్రతి స్టేట్లో కూడా సిఎండ్ఎఫ్లు కానీ వాళ్ళ డిపోలు కానీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే స్టేట్ విడిపోయిన తర్వాత అందరూ హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయడానికి మొగ్గు చూపుతూ మనకి ఇక్కడ ఒక 60 కంపెనీల వరకే మిగిలినాయి. దాదాపుగా 200 కంపెనీలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మోస్ట్లీ హైదరాబాద్ అక్కడి నుంచి సప్లై చేస్తున్నారు మెడిసిన్స్. దానికి కాను మనకి లాజిస్టిక్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వేర్ హౌసెస్ కానీ, తర్వాత పవర్ కన్జంప్షన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో దాదాపు 10,000 ఉద్యోగాలు పోతున్నాయి. తర్వాత 7,000 రూపాయల టర్నోవర్ జరుగుతుంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే కంపెనీలకి ఆంధ్రప్రదేశ్లో చేసే వ్యాపారం. అది మనకి లాస్ అవుతున్నాము. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,836 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,45,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 250 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బార్డర్ దాటి రావాలంటే వణుకు పుట్టాల్సిందే. రంగంలోకి పాములు, మొసళ్ళు, బీఎస్ఎఫ్ మాస్టర్ ప్లాన్. భారత్కు వాతావరణ గండం 1000 కిలోమీటర్ల మేర కమ్మేసిన మేఘాలు. రాష్ట్రాలకు హై అలర్ట్. పానీ పట్టు యుద్ధం వద్దు, పాతాళ గంగను పైకి రప్పిద్దాం. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు 100 రోజుల కార్యాచరణను ప్రారంభించిన చంద్రబాబు. శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ. వెంకన్న హుండీలో చెల్లని నోట్లు. 400 కోట్లకు పైగా ప్రధాన నోట్ల నిల్వ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.